హలో ఫ్రెండ్స్, ఇవాళ జున్ను పాలు 1 లీటర్ పాలు. ఇక్కడ బర్రెలు బాగా ఉన్న ఫ్యామిలీ ఉందండి. వాళ్ళది వ్యవసాయ కుటుంబం. వాళ్ళ దగ్గర గేదెలు బాగా ఉంటాయి. మేము కొన్నాళ్ళు తెలంగాణలో ఉండి రావడంతో బర్రెలో ఉన్నాను. మేము అవడం యాక్చువల్గా ఇటు సైడ్ ఆంధ్ర సైడ్ వాళ్ళమే. మాకు అటు ఇటు కూడా పలికేస్తూ ఉంటాను. ఇలా 1 లీటరు జున్ను పాలకు 1/2 లీటరు విజయ గోల్డ్ పాలు పోసామండి. దానికి తగ్గ బెల్లం సన్నగా తురుముకుని ఉంచుకోవాలి. జున్ను పాలు అంటే అందరికీ ఇష్టమే కదండి. ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా జున్ను పాలు అంటే చాలా ఇష్టపడతారు అందరూ కూడా. అందులో ఈ ఆషాఢ మాసంలో ఇప్పుడు సీజను బాగా జున్ను పాలు వచ్చి బర్రెలు ఉన్న ప్రతి ఇంట్లో కూడా జున్ను పాలు అవి ఉండే సౌకర్యం ఉంటుంది కదా. బర్రెలు ఇంతాయి కాబట్టి వాళ్ళ ఇళ్లలో జున్ను పాలు అమ్ముతారు. కొంతమంది అయితే అమ్ముతారు. ఇలా మొత్తం అంతా కలవట్లేదండి గరిటెతో కలిపితే, అందుకని చెప్పి చేతితో కలిపేసి ఉండలు కింద ఉంది బెల్లం. మెత్తటి బెల్లం బాగుంది కానీ ఒకే చోట ఉండిపోతుందని అని మొత్తంగా పాలల్లో జున్ను పాలల్లో మామూలు పాలు ఎంత పడతాయో చూసుకొని ఆ పాలు కలుపుకోవాలండి. కలుపుకుని దానికి తగ్గ బెల్లం కూడా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా వడకట్టుకోవాలి. ఒక కుక్కర్ రెడీ చేసుకున్నానండి. ఇడ్లీ కుక్కర్లో కానీ మామూలు కుక్కర్లో కానీ పెట్టుకుందికి అన్నీ కలిపిన తర్వాత పాలు మొత్తం వడకట్టేసాము. ఏమైనా తుక్కులు ఉంటాయి కదండి కొద్దిగా, ఆ తుక్కులు అవి లేకుండా గొంతుకు అడ్డుపడుతూ ఉంటాయి తింటున్నప్పుడు. అందుకని ఒకసారి ఇలా వడగట్టుకుంటే బాగుంటుంది. మొత్తం లీటరు పాలు 1/2 లీటరు మామూలు పాలు, జున్ను పాలు లీటరు, మామూలు పాలు 1/2 లీటరు. ఇవైతే 1-2-3 రోజుల లోపల పాలు అని వాళ్ళు చెప్పారు. 2వ రోజు 1వ రోజు అని చెప్పారు. మేము అవడం అయితే 3వ రోజుదేమో అనుకుంటున్నాము. తయారైన తర్వాత తెలియాలి ఎలా వచ్చిందో. దానికి మిరియాల పొడి, యాలకుల పొడి, ఇలాచి కూడా వేసి ఇలా మొత్తం పాలన్నింటికీ కూడా ఆ సువాసన అంటాలి. మిరియాలు ఎందుకంటే గొంతు నొప్పి చేయకుండా, జున్ను స్వభావం వాతం చేస్తుంది కదండి, అందుకని. ఇలాచి అయితే సువాసనకి. ఇలా మొత్తం పాలు ఇడ్లీ కుక్కర్లో పెట్టామండి. పెట్టి స్టవ్ వెలిగించి ఒక 40 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతాయండి. ఎంతో టేస్టీగా ఉండే జున్ను రెడీ. చూసారా, వాళ్ళు ఇచ్చింది మొదటి రోజు పాలేనేమో అన్నంత కొబ్బరి ముక్కలా వచ్చిందండి. అందులో బెల్లంతో చేసిన జున్ను చాలా బాగుంటుంది. కొంతమంది పంచదారతో కూడా చేసుకుంటారు, కానీ ఇలా ఆ గిన్నె నిండిపోగా మాకు ఎక్స్ట్రా ఇంకో గిన్నెడు కూడా వచ్చింది. మొత్తం ఆ గిన్నెలోనే మొత్తం జున్ను పట్టలేదు పాలు, జున్ను పాలు. ఇలా దేవుడికి నివేదనం చేశాను. ఇవాళ గురువారం బాబాకు కూడా నివేదనం చేశాను. పాలతో చేసిన పదార్థాలే కదండి, అందుకని బాబాకు కూడా నివేదనం చేశాను. దీపం పెట్టి సాయంత్రం. చూసారా, కొబ్బరి ముక్కలా వచ్చింది, ఎంత బాగా వచ్చిందో. అసలు తింటుంటే ఎంత టేస్ట్గా ఉందో, చాలా బాగుందండి. అందరికీ ఇష్టమే కదండి జున్ను పాలంటే. జున్ను అంటే మా చిన్నప్పుడు మా ఇంట్లో కూడా గేదెలు ఉండేవండి, బాగా ఇష్టంగా తినేవాళ్ళం. మా వారు కూడా చాలా బాగుందని అన్నారు. నచ్చితే మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి. ఇంత టేస్టీగా ఉండే జున్ను ఈ మధ్యకాలంలో ఎప్పుడూ తినలేదండి. అందరూ జున్ను పొళ్ళు ఇవి అవి తెచ్చుకుని కూడా తింటూ ఉంటారు. మేమైతే మొదటి నుంచి గేదెల నుంచి వచ్చే జున్నునే తినడం అలవాటేమో. చాలా టేస్టీగా ఉంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.